హలో అండి అందరికీ. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. ఈరోజు సండే అనమాట. ఇంకా అక్క కూడా ఈరోజు డ్యూటీ సెలవు. అందుకని ఇద్దరం కలిపేసి బట్టలైతే ఉతికేసాము. తనైతే బట్టలైతే వాష్ చేసింది, నేనైతే బట్టలనైతే ఎండేసేసాను. అలాగే ఇద్దరం కూడా పనుల్ని సర్దుకుంటాం అనమాట. అంటే నువ్వు ఇది చెయ్యు నేను ఇది చేస్తానని కాదుగా, ఒకే పనిని ఇద్దరం చేస్తామన్నమాట. వంట అనుకోండి, నేను అన్నీ కట్ చేసి ఇచ్చేస్తే తను వండడం, అలాగే గిన్నెలు అంటే తను తోమేస్తే నేను కడగడం, ఇలా అనమాట. ఒక పనిని ఇద్దరం కలిపి చేయడం ఇష్టం మా ఇద్దరికి కూడా. తర్వాత ఈ పనులన్నీ అయిపోయాక ఇద్దరం కలిపి వంట అయితే చేసేసాము. అయితే ఏంటంటే నేను నార్మల్గానే అలా ఏదో పని చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది. నా వరకు వస్తుంటే నాకు నో చెప్పడం చాలా కష్టం అనమాట. నో చెప్పలేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నేను చాలాసార్లు ఫేస్ చేశాను. నాకెందుకో నా పైన కుళ్ళుకునే వాళ్ళు, మనల్ని ద్వేషించే వాళ్ళు, మనం బాగుపడితే చూడలేని వాళ్ళు కూడాను, వాళ్ళ దగ్గర కూడా నేను నో చెప్పలేను. అది ఎందుకో, అది నా వీక్నెస్ లేకపోతే నాకు ఏం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల, దేనివల్ల నాకు తెలియదు. కానీ మనం అంటే ఇష్టపడని వాళ్ళు వచ్చినా సరే నేను నో చెప్పలేను అనమాట. నో చెప్తే అక్కడ అయిపోతుంది. కానీ నో చెప్పకుండా ఇంకా ఏదో ఒకటి చెప్తాను నేను. నా దరిద్రం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నా పైన కుళ్ళుకుంటున్నారని తెలుసు, వాళ్ళకి మేమంటే అసలు ఇష్టం లేదని తెలుసు, అలాగే వాళ్ళు మేము బాగుపడితే చూడలేమని తెలిసినా సరేను, మళ్ళీ అలాంటి పర్సన్స్ నాకు ఎదురుపడినప్పుడు వదిన, పిన్ని, ఆ బాప, ఇలాంటి వరుసలు పెట్టి మళ్ళీ మాట్లాడుతాను. ఇక అందరూ ఇలానే ఉంటారా? అంటే మనకి ఇష్టం లేని వ్యక్తుల్ని కూడాను ఖచ్చితంగా నువ్వు నాకంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఇంకా మాట్లాడను, అలా నేను ఉండను. మొత్తానికి నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అసలు మనల్ని ఎవరైనా పెంచుతారా, పోషిస్తారా? ఏం లేదు కదా. వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదని సంగతి వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. కానీ ఈ ముసుగు వేసుకొని మళ్ళీ మంచిగా మాట్లాడుకోవడం అనేది ఏంటి అసలు అంటే నా ఒక్కదానికి అంత ఫ్రీడమ్ లేదే, నా ఒక్కదానికి అంత ధైర్యం లేదా అని నేను ఆలోచిస్తున్నాను. మీరైతే వీడియో అయితే చూస్తున్నారు కదా, మీరు చెప్పండి, మీరు కూడా అలా ఉంటారంటే, మీరంటే ఇష్టం లేని వాళ్ళని తెలిసినా సరే వాళ్ళతో మళ్ళీ మంచిగా మాట్లాడడం, వరుసలు ఇవన్నీ జరుగుతుంటాయా మీ లైఫ్లో కూడా? మీరు చెప్పండి. మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరో మనకు తెలుసు, కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడతాం కదా. అది ధైర్యం లేక అంటారా, లేకపోతే ఇన్సెక్యూర్ ఫీలింగ్ వలన, దేనివల్ల? సో మీరు ఎప్పుడైనా లైఫ్లో మీరు కూడా అందరూ నాలానే ఉంటారా, లేకపోతే నేనేనా ఇలా అని ఒక డౌట్ నాకు వస్తుంది. మీరు చెప్పండి. మీరు కూడా ఇష్టం లేని మనుషులతో మాట్లాడుతుంటారా, లేదా నాకు ఇష్టం లేదు అనేసి మాట్లాడడం మానేస్తారా? కామెంట్ చేయండి ప్లీజ్.